అభి అయితే ఆఫీస్లో కూర్చొని ఇప్పుడు నేను స్వర గురించి ఎలా తెలుసుకోవాలి, అసలు చామంతి గురించి తెలుసుకుంటే స్వర గురించి తెలుస్తుంది. చామంతి కోసం నేను ఒకసారి జయకృష్ణని అడుగుతాను. అవును జయకృష్ణ, ఈ చామంతి రోజు ఆఫీస్కి ఎలా వస్తుంది అని చెప్పి జయకృష్ణని పిలిపించి అడుగుతూ ఉంటాడు. అది విని జయకృష్ణ అయితే రోజు నడుచుకొని వస్తూ ఉంటుంది సార్ అని చెప్పి అంటారు. అంటే మన ఆఫీస్కి వాళ్ళ ఇల్లు దగ్గర అని చెప్పి అడుగుతూ ఉంటాడు అభి. ఆ మాటలకు అవును సార్, ఇక్కడ పక్కనే ఈ పలానా ఈ కాలనీ అని చెప్తూ ఉంటాడు. అది విని అవునా సరే, అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా, కాశీ విశ్వేశ్వర స్వామిది, అక్కడేనా అని చెప్పి అంటే అవును సార్, ఆ పక్కనేంటి వెళ్తే ఆ బ్యాంక్ పక్కనే వాళ్ళ ఇల్లు అని చెప్పి జయకృష్ణ అయితే అభితో అడ్రస్ చెప్తాడు. ఇక ఆ అడ్రస్ని పట్టుకొని అభి అయితే అక్కడ చామంతిని కలిసి అక్కడ స్వర ఉందో లేదో తెలుసుకోవాలి. ఎలాగైనా సరే ఖచ్చితంగా అక్కడ స్వర ఉంటుంది. ఎందుకంటే చామంతిని నాగరత్నం వాళ్ళు సిటీకి ఎందుకు పంపిస్తారు అంత నమ్మకం మీద? స్వర ఉంది కాబట్టి స్వరతో పాటు కలిసి పంపిస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ స్వర ఉండి తీరుతుంది. ఎలాగైనా సరే స్వరాని కలిసి స్వరకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి అభి అయితే తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక అభి అయితే అయినా సరే బాబీ విషయం తెలిసే వచ్చిందా లేక తెలియక నాకు దగ్గర అవ్వడానికి వచ్చిందా ఈ స్వర అని చెప్పి అభి స్వర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్వర మాత్రం ఇంటి దగ్గర కూర్చొని అభి సార్ నేను ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు ఒకటవుతామా అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది. If you like this video, please subscribe.